నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16, 17 వచనాలు ఒకసారి చదువుకుందాం. 16, 17 వచనాలు. Chapter 15, verse 16, 17 అక్క. యోహాను సువార్త 15వ అధ్యాయము 16, 17 వచనాలు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. సో ఆయన ఏర్పాటులో, ఆయన పిలుపులో, ఆయన నియమించిన పనిలో ముఖ్యంగా ఫలించాలి అని, ఆ ఫలము నిలిచి ఉండాలి అని అండ్ దేవుణ్ణి లేదా తండ్రి అయిన దేవుణ్ణి యేసయ్య నామంలో ఏమి అడిగినా ఆయన ఇస్తానని చెప్తున్న విషయాలను చూస్తున్నాం. ఇదే క్రమంలో ఆయన ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞ కూడా చూస్తున్నాం. అదే ఒకరినొకడు ప్రేమించాలి. ఏం చేయాలట? మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఈ ఒకరినొకరిని ప్రేమించడం అనేది ఇలాంటి సందర్భాల్లో లేకపోతే ఇలాంటి విషయాలు జరుగుతుండగా, అంటే లోకం ద్వేషిస్తూ ఉంటుంది, తన వారిని లోకం స్నేహిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో, ఈ ప్రయాణంలో ఇలా ఉంటుండగా మనం ఒకరినొకరు ప్రేమించడం కూడా ఎలా? ఇది ఎలా సాధ్యం? చూడండి, ఆయన ఆజ్ఞాపిస్తున్నానని చెప్పినప్పుడు ఇంకొక ఆప్షన్ లేదని అర్థం. ఇంకొక ఆప్షన్ లేదని అర్థం. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఒకరినొకరు ప్రేమించాలి అని ప్రభువే ఆజ్ఞాపిస్తున్న సమయం, మరి ఆయన ఆజ్ఞను పూర్తి చేయడానికి, అంతేకాదు బైబిల్ అంతా కూడా మనం వడబోస్తే ఒకరిని ఒకరు ప్రేమించడం అనే ఆజ్ఞ కూడా మనకు ఉన్నది కదా. ఒకటి దేవుణ్ణి ప్రేమించడం, రెండవది నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించడం అనే ఆజ్ఞ మనకు ఉన్నది కదా. వాటిల్లో ఎత్తి ఒకరినొకరు ప్రేమించడం అనే విషయాన్ని మరలా చెప్తున్నారు అంటే మనం దాని మీద ఇంకా కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని కదా. మరి ఆ విషయం గురించి ప్రార్థన చేద్దాం. ఆయన నియమించిన పనిలో ఆయన మనం ఏర్పాటు చేసుకోలేదట, ఆయనే ఏర్పాటు చేశారట, ఆయనే ఏర్పరచుకున్నారట. మరి ఆయన ఏర్పాటు చేసుకున్న ఏర్పాటులో మనం పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటున్న సమయం కూడా ఒకరినొకరు ప్రేమించాలి అనే విషయం నెరవేరాలి అంటే ఆయన అనుగ్రహిస్తున్న ప్రేమతోనే అది సాధ్యమవుతుంది. ఇది ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్న ప్రేమతో సాధ్యమైతే అవ్వదు. ఇది పైనుంచి రిసీవ్ చేసుకుంటున్నా, ఇది పైనుంచి వస్తున్న ప్రేమతోనే ఇది సాధ్యమవుతుంది. రెండవది, ఆయన ఆజ్ఞాపిస్తున్నానని చెప్తున్నారు. అసలు ప్రేమించుట అంటేనే ఆయన ఆజ్ఞను పాటించుట. అటువంటిది ఆ ఆజ్ఞకే ఇంకొక ఆజ్ఞగా నిలబడుతున్న ఈ మాటను నెరవేర్చాలి అంటే
పూర్తి సమర్పణ మనకు కావాలి. అది ఏ విషయంలో, ఎలా అనే వాటిని మనం ఇప్పుడు చూసుకోబోతున్నాం. కానీ దానికంటే ముందు మన హృదయాల్ని సిద్ధపరచుకోవడానికి ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు నడిచిన నడక వేరు, ఇక ముందు ఆయన ఆజ్ఞ ప్రకారం నడిచే నడక వేరు. ఇంతవరకు నువ్వు ప్రేమించిన ప్రేమ వేరు, ఆయన ఆజ్ఞను పొంది, నియమమును పొంది, ఆయన ఏర్పాటును ఖరారు చేసుకొని, నిశ్చయం చేసుకొని ప్రేమించే ప్రేమ వేరు. ఆ ప్రేమతో ప్రేమించాలని ఒకసారి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రమయ్యా, స్తోత్రం నా తండ్రి ప్రభువా. తండ్రి యేసయ్య, తండ్రి యేసయ్య, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడై ఉన్నారు ప్రభువా. మేము మిమ్మల్ని నా తండ్రి ఎంచుకోలేదు, కానీ మీరే నా తండ్రి ప్రభువా మమ్మల్ని ఏర్పరచుకొని నా తండ్రి యేసయ్య, మీలో మేము ఫలించు వారుగా ఉండాలని, మేము మీలో నిలబడు వారంగా ఉండాలి అని నా తండ్రి ప్రభువా మీరు మమ్మల్ని ఎన్నుకొని ఉన్నారు, ఏర్పరచుకొని ఉన్నారు. నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము మీలో నిలబడి ఉండాలి అంటే నా తండ్రి మేము ఒకరినొకరు ప్రేమించుకునే వారంగా ఉండాలి ప్రభువా. మీరు ఇచ్చిన నా తండ్రి ప్రభువా ఈ ప్రేమను నా తండ్రి మేము ఇతరులకు పంచువారంగా ఉండాలి. ఈ ప్రేమ నా తండ్రి లోకపు ప్రేమ అయితే మాత్రం కాదు ప్రభువా. ఈ లోకపు ప్రేమ ద్వారా నా తండ్రి మేము ప్రేమను పంచలేము, కానీ నా తండ్రి ప్రభువా మీరు ఇచ్చిన ఆ అగాపే ప్రేమతో నా తండ్రి ప్రభువా మేము నింపబడిన వారమే. నా తండ్రి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని నా తండ్రి ప్రభువా మీరు ఇచ్చిన ఆజ్ఞలను నా తండ్రి ప్రభువా మేము నా తండ్రి గ్రహించిన వారమే. నా తండ్రి ప్రభువా యేసయ్య మిమ్మల్ని నా తండ్రి ప్రభువా మేము స్వీకరించిన వారమే. మీ ఆజ్ఞను అనుసరించుటకు నా తండ్రి ప్రభువా మీరే కృప చూపుతున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు. మీరే నా తండ్రి ప్రభువా యేసయ్య, నా తండ్రి మళ్ళీ నా తండ్రి ప్రభువా మీరు నొకరినొకరు ప్రేమించుకోండి అని నా తండ్రి మళ్ళీ మీరు చెప్తున్నారు అంటే నా తండ్రి ప్రభువా యేసయ్య అది ఎంతో శ్రేష్టమైనది తండ్రి. మిమ్మల్ని మీ ఆజ్ఞలను గైకొనుట అంటే నా తండ్రి మిమ్మల్ని ప్రేమించటమే. కాబట్టి నా తండ్రి ప్రభువా యేసయ్య మేము ఆజ్ఞానుసారంగా మేము నడుచుకోవాలి అంటే మేము మిమ్మల్ని ఫస్ట్ ప్రేమించే వారంగా ఉండాలి. అప్పుడే మేము మీ ఆజ్ఞలను నా తండ్రి యేసయ్య సంతోషముగా నా తండ్రి యేసయ్య పాటించే వారంగా ఉంటాం. నా తండ్రి ప్రభువా యేసయ్య ఈ లోకపు యొక్క ప్రేమ అంత వ్యర్థమైనది నా తండ్రి ప్రభువా యేసయ్య, కానీ మీ ప్రేమ ఎంతో శ్రేష్టమైనది ప్రభువా. అటువంటి ప్రేమతో, ఆ అగాపే ప్రేమతో, ఆ అన్కండిషనల్ ప్రేమతో మేము నింపబడాలి ప్రభువా యేసయ్య. అవునయ్యా మీ ప్రేమ నా తండ్రి ఎటువంటి కండిషన్ పెట్టదు ప్రభువా, కానీ ఈ లోకంలో ఉన్న ప్రేమ కండిషన్స్ తో కూడుకొని ఉన్నదని మేము గ్రహించుచున్నామయ్యా. కాబట్టి నా తండ్రి ప్రభువా యేసయ్య మేము నా తండ్రి ప్రభువా యేసయ్య ఈ లోకానుసారంగా జీవించే వారంగా మేము ఉండక నా తండ్రి మా జీవితములను మీకు సమర్పించుకున్న వారమే. మీ యొక్క ప్రేమతో మేము నింపబడిన వారమే. మీ శాంతిని సమాధానమును మేము కలిగిన వారమే. నా తండ్రి ప్రభువా మీ యొక్క బిడ్డలుగా, మీ యొక్క కుమారులుగా, మీ యొక్క కుమార్తెలుగా నా తండ్రి ప్రభువా యేసయ్య మేము జీవించుటకు కృప చూపుతున్న దైవం స్తోత్రములయ్యా. తండ్రి ఆ అగాపే ప్రేమ నా తండ్రి యేసయ్య మాలో నిలిచి ఉండాలని ప్రార్థన చేయించున్నామయ్యా. తండ్రి ప్రభువా మాకంటే ఎక్కువగా నా తండ్రి ప్రభువా మేము ఇతరులను ప్రేమించు వారంగా ఉండాలి అంటే నా తండ్రి మీ స్వారూప్యం మేము కలిగి ఉండాలి ప్రభువా. నా తండ్రి యేసయ్య అటువంటి స్వారూప్యం నా తండ్రి
తండ్రి మీ యొక్క శ్రేష్టమైన స్వారూప్యంలో మమ్మల్ని నా తండ్రి ప్రభు మీరే నా తండ్రి ప్రభు తయారు చేసినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ వల్లే మేము జీవించు వారంగా, మీ వల్లే నా తండ్రి ప్రభు మేము ప్రేమించు వారముగా, నా తండ్రి శ్రేష్టమైన జీవితం మేము జీవించడానికి నా తండ్రి యేసయ్య మీరు ఇచ్చిన ఆ ప్రేమను మేము కలిగి ఉండి నా తండ్రి యేసయ్య ఇతరుల్ని ప్రేమిస్తూ శాంతి సమాధానం కలిగిన వారముగా, నా తండ్రి గొప్ప సాక్షులుగా నా తండ్రి మేము మీ సన్నిధిలో నిలబడు వారంగా, ఫలించే వారంగా ఉండటానికి సహాయం దయచేయమని, బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఈరోజు మనం ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అనే విషయంలో ఒక కోణంలో ప్రార్థించుకుందాం. ప్రభు నడిపిస్తున్న అనేక మార్గాలు, అంటే ఆయనే మార్గమై ఉంటుండగా ఆయన చెప్పిన అనేక పత్రికల్లో అనేక కార్యాలు రాసి ఉన్నాయి. కానీ ఈ దినానికి మనం కొన్ని విషయాల్లో మన హృదయాల్లో, మన జీవితాల్లో మార్పును తీసుకొని వచ్చే విధంగా మన సహవాసంలో కొన్ని మార్పులు వచ్చి నిజమైన ప్రేమలో వేరుపారినట్లుగా ఆయన నియమించిన నియమంలో కొన్ని విషయాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. రండి, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీలకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. సహోదరులారా, ఒకడు ఏ తర్కములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొంచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. ఒకరి భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. హల్లెలూయా. ఇలాగు క్రీస్తు నియమమును ఏం చేయాలటండి? పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు నియమించిన నియమమును పూర్తిగా నెరవేర్చే క్రమంలో ఈ పాయింట్స్ చెప్తున్నారు ప్రభు. పైనున్నవన్నీ కూడా ముఖ్యమే. శరీర కార్యాలు స్పష్టమైనవని, ఆత్మ ఫలము ఏమిటని, దానిలో కూడా మొట్టమొదటి ప్రేమయే అని, ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ మనం చదువుకుంటూ వస్తే ఆఖరిగా రాసిన మాట క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. మనం క్రీస్తు పనిలో ఉన్నాం. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారండి. మనం దేవుణ్ణి ఏర్పాటు చేసుకోలా. మనం ఏర్పాటు చేసుకుంటే మనం చెప్పినట్టు ప్రభు వింటారు. ఆయన ఏర్పాటు చేసుకున్నారు కనుక ఆయన చెప్పినట్టు మనం విందాం. దానిలో ఏం చెప్తున్నారు చూడండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పులోనైనా కానీ చిక్కుకుంటే వానిని మంచి దారిలోనికి తీసుకొని రావాలట. తప్పులో చిక్కుకోవడం అనేది జరుగుతూ ఉంటుందని దాని అర్థం. ఒకడు ఏ తప్పులోనైనా చిక్కుకుంటే మంచి దారిలోనికి తీసుకుని రావాల్సిన పని ఆ ఆత్మ సంబంధులైన వారికి ఉంది. ఆత్మ సంబంధులుగా ఉన్నవారు ఎలా మంచి దారిలోనికి తేవాలంటే, మాకు కూడా ఇటువంటి శోధన వచ్చి పడిపోతామేమో అని జాగ్రత్తగా చూచుకుంటూ
సాత్వికమైన మనస్సుతో మంచి దారిలోనికి ఆ తప్పులో చిక్కుకున్న వానిని తీసుకొని రావాలట. ఒకరినొకడు ప్రేమించే దానిలో ఒకడు తప్పు చేశాడని లేదా చిక్కుకున్నాడని, వాళ్ళలోనో ఊరిలోనో చిక్కుకున్నాడని వారిని అసహించుకొని వెళ్ళిపోండి అని ఉందా? చెప్పండి. నిన్నటి దినాన్ని మనం చూసాం. సువార్తను వినకుండా దూషిస్తున్న వారిని ఏం చేయాలి? బట్టలు దులుపుకొని వెళ్ళిపోవాలి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో కనుక చూస్తే, పూజించడానికి వచ్చినట్టుగా దేవునికి రావాల్సిన ఘనతను మనుషులకు ఆపాదిస్తున్న పరిస్థితులు కానీ ఉంటే, బట్టలు చింపుకుంటున్న అనుభవంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కానీ సహవాసంలో ఉన్నవాడు తప్పిదంలో చిక్కుకుంటే ఏం చేయాలి? సాత్వికమైన మనస్సుతో ఒకరినొకడు ప్రేమించాలనే ఆజ్ఞను బట్టి వానిని మంచి దారిలోనికి తీసుకుని రావాలి. చెప్పండి, ఎలాగా వానిని మంచి దారిలోకి తీసుకుని రావాలని చెప్పండి. ఆమెన్. అండ్ ఎటువంటి మనస్తత్వం కలిగి ఉండాలో తెలుసా? నేను కూడా శోధింపబడి పడిపోతానేమో అని భయముతో, నేను కూడా శోధింపబడుదునేమో అని ఆ భయం ఒక పక్కన పెట్టుకొని, రెండోది అది అంటే చిక్కుకోవడం అనేది ఒక డేంజరే కనుక ఆ డేంజర్ జోన్లో నువ్వు పడకుండా పడిన వాడిని బయటికి లాగాలి. చెప్పండి, నువ్వు పడకుండా పడిన వాడిని బయటికి లాగాలని. హల్లెలూయా. అంతేగాని వాడు పడిపోయాడని చెప్పి లేదా వాళ్ళు చిక్కుకుపోయారని చెప్పి గుసగుసలాడుకోనో లేకపోతే సణుక్కోనో ఆ వ్యక్తిని వేధించి లేదా ఆ వ్యక్తి మీద ఆ వ్యక్తిని దూషించి మాట్లాడడం కాదు. ప్రభు కోరుకుంటున్నారండి ఇటువంటి సహవాసాన్ని. ఆమెన్. అండ్ ఇక్కడ చెప్తున్న విషయం కూడా చూడండి. ఒకని భారములు ఒకడు భరించి, నాకెందుకండి అనొచ్చు, లేదా కొంతమంది అనొచ్చు నీకెందుకు, నా ఇష్యూ నీకెందుకు అనొచ్చు. లేదు, ప్రభు అలా చెప్పట్లేదు. దేవునిలో ఒకరికి ఒకరు ఎలా ప్రేమించుకోవాలో తెలుసా? ఒకరి భారములు ఒకరు భరిస్తూ. ఆమేనని చెప్పరే. ఒకరి భారం ఇంకొకరు భరిస్తూ చక్కటి సహవాసంలో ముందుకు వెళ్ళమంటున్నారు. అని చెప్తున్న మాట ఏంటో తెలుసా? క్రీస్తు నియమమును సంపూర్తిగా నెరవేర్చమని. క్రీస్తు నియమించిన నియమం ఏంటో ఇప్పుడు అర్థమవుతుందా? మనం ఫలించాల్సిన దానిలోనే మొదటిది ఏంటి? ప్రేమండి. మేము ఫలించి ఆ ఫలము నిలిచి ఉండాలి అంటే చెప్పుకోవడానికి చాలా బాగుంది, కానీ ఏంటి ఆ ఫలం? వెలుగు ఫలం, ఆత్మ ఫలం, పరిశుద్ధత అనే ఫలం ఉన్నాయి కదా. వాటిలో క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చేది ముందు అన్ని ఏరియాల్లో కూడా ప్రేమను బట్టే అన్నీ చేయుట సాధ్యం. చెప్తారా మాట? ప్రేమను బట్టే అన్నీ సాధ్యమని. ఇట్టి ప్రేమను కలిగి మనం ముందుకెళ్ళాలి. ఈ లోకం అనుసరిస్తున్న ప్రేమ కాదు. ఈ లోకంలో
చెప్పబడుతున్న ప్రేమలు కాదు. ఇది క్రీస్తు నియమమును బట్టి వచ్చిన ప్రేమ. ఒకడు బాధలో ఇబ్బందిలో ఇరుక్కుని ఉంటే నాకెందుకు, నేను బాగానే ఉన్నాను కదా అని వెళ్ళిపోయే ప్రేమ కాదండి అది. ఒకరి భారమును ఇంకొకడు భరిస్తున్న ప్రేమ. హల్లెలూయా. ఇది సెల్ఫ్ స్కిన్ను కాపాడుకుంటూ ఎస్కేప్ అయిపోతున్న ప్రేమ కాదు ఇది. పూర్వపు దినాల్లో అవి అయినాయేమో, కానీ ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు. చెప్పండి అన్నమాట, ఇక మీదట అలా జరగడానికి వీల్లేదని. ఇంకా చూడండి, మనం ఈ విషయాలన్నిటి గురించి కూడా ప్రార్థించుకునే సమయంలో ప్రార్థన చేసుకుందాం. 3వ వచనం కూడా చూద్దాం. చూడండి, ఎవడైనను వట్టి వాడి అయి ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ఎవడైనా ఎలా ఉన్నాడట? వట్టి వాడై ఉండి, అంటే ఏమీ లేకుండా, ఒక బాధ్యత లేదు, ఒక భారం భరించుట లేదు, ఒక ఫలించుట లేదు, ఏం లేదు. శరీర కార్యాల్లోనే ఉన్న వ్యక్తి. అంటున్నారా? శరీర కార్యాలు స్పష్టమైనవట. ఒకసారి 5వ అధ్యాయంలో ఆ మాటను చూడండి. శరీర కార్యాలు స్పష్టమైనవి. 19వ వచనం, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. 20, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు. 21, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇటువంటి చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరట. ఇలా శరీర కార్యాలను నెరవేరుస్తూ వట్టి వారై ఉండి జారత్వంలోని, కాముకత్వంలోని చిక్కుకొని పోయి, అసూయల్లోని, క్రోధాలు, కోపాలు, వీటన్నిటిలో కూడా చిక్కుకొని పోయి బయటికి రాకుండా ఒక చక్కటి మాట ఉంటుంది అక్కడే. ఏమనంటే, శరీర కార్యాలని క్రీస్తుతో కూడా సిలువ వేసినట్టుగా. చూడండి ఒకసారి 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు సంబంధులుగా క్రీస్తు నియమంలోనికి రావాలంటే వీటన్నిటినీ సిలువ వేయాలి నాన్న. చంపివేయాలి. చంపివేయకుండా ఉంటే వట్టి వారిమై ఉంటాం. ఎటువంటి వారమై ఉంటాం? వట్టి వారమై ఉంటాం. అంటే క్రీస్తుతో పాటు సిలువ వేయలేదు, అప్పుడు మనం వట్టి వారమై ఉంటాం. అంటే క్రీస్తు నియమంలోనికి వచ్చిన వారమై ఉండము. ఇలా వట్టివాడై ఉండి తాను ఎలా చూసుకుంటున్నాడట? ఎన్నికైన వాడిగా చూసుకుంటే, ఏర్పరచబడిన వాడిగా ఫీల్ అయ్యి నేను క్రీస్తులో ఉన్నాను అనుకుంటూ ఉంటే తాను మోసం చేసుకుంటున్నాడండి. క్రీస్తు నియమంలోనికి రావాలి అంటే ముందుగా ఆత్మ సంబంధులుగా మనం మారాలి.
ఆత్మ సంబంధులుగా మారాలి అంటే శరీర సంబంధమైన ప్రతి దాన్ని కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయాలి. ఈ అనుభవంలో లేకుండా మనం ఇలా కాకుండా ముందుకు వెళ్తుంటే మనం ఒట్టివారిగా ఉండిపోతాం. అంతేకాదు 4వ వచనం చూడండి, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. ఎవరి పనిని? పక్కవాని పనినా? చెప్పండి. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు కాదు. మొదటిగా మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని తన పనిని తానే పరీక్షించి చూడాలట. ఇప్పుడు నిన్ననో మొన్ననో కొన్ని మాటలు మాట్లాడాం కదా, మనం పరీక్షించి చూసుకోవాలి. నిన్న నేనేం మాట్లాడాను అని మన పనిని మనమే పరీక్షించుకోవాలి. ఈ రోజంతా ఏదో ఒక పని చేసే నువ్వు ముగించి ఉంటావు కదా, ఆ పని అంతా కూడా ఏం పని చేసామని పరీక్షించుకోవాలి. దాన్ని మళ్ళా వాక్యంతో సరిచూసుకోవాలి. అప్పుడు మనం కరెక్టే చేస్తున్నామా లేదా అని మనకు అర్థమవుతుంది. అలా కాకుండా నేను క్రీస్తులోనే ఉన్నాను అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే, ఒకవేళ క్రీస్తు నియమమును పూర్తి చెయ్యని వారిగా వట్టి వారమై మనల్ని మనమే మోసం చేసుకుంటున్న అనుభవాలు ఉంటాయేమో. జాగ్రత్తగా చూసుకుందామా? జాగ్రత్తగా చెక్ చేసుకుందామా? ఒకరినొకడు ప్రేమించాలి అనే ఆజ్ఞ నెరవేర్చాలి అంటే, ఆయన నియమమును పూర్తి చెయ్యాలి అంటే ఇవన్నీ అవసరం. శరీర సంబంధులుగా కంటిన్యూ అవ్వడానికి కాదు ఏర్పాట్లోనికి వచ్చింది. లోక సంబంధులుగా కంటిన్యూ అవ్వడానికి కాదు నువ్వు క్రీస్తులోనికి వచ్చింది. ఇంకా చూడండి, అప్పుడట అంటే 4వ వచనం, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయం కలుగును. ప్రతి వాడును తన బరువు తానే భరింపవలను కదా. మనం ఎప్పుడైతే ఇలా కదులుతామో, ముఖ్యంగా మనం ఏం చేస్తున్నామో పరీక్షించుకుంటామో, అండ్ ఎవరైనా తప్పిదంలో చిక్కుకుంటే వారిని బయటికి లాగే పనిలో ఉంటూ, మనల్ని మనం కాపాడుకుంటూ, మనం కూడా శోధింపబడతామేమో అనే భయంతో జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకి కదులుతామో, అప్పుడు క్రీస్తు నియమమును పూర్తి చేయడం సాధ్యం. అపాయింట్మెంట్ తీసుకున్నావు, మంచిదే. నేను దానిలో కొనసాగాలి కదా. చెప్పండి నా మాట ఇలాగనే. అపాయింట్మెంట్ తీసుకున్నావు, మంచిదే. దానిలో కొనసాగాలి కదా. హల్లెలూయా. ఎలా కొనసాగాలి అని ఎవరండి ఇన్ని జాగ్రత్తలు చెప్పేది? దేవుడు తప్ప. ఎంత కృపండి. ఎక్కడ పడిపోతామో అని జాగ్రత్తలు చెప్పుతూ ప్రతి క్షణం తోడుగా ఉంటున్న అనుభవం ఇది. అలా కొంచెం కిందకి గనక చదువుకుని వస్తే చూడండి, వాక్యోపదేశం పొందువాడు
ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. ఈ మధ్యన కొన్ని వార్తలు వింటున్నాం. ఏంటి తెలుసా? ఉపదేశించువానికి కాదు ఇస్తున్నది, ఉపదేశించువాని వద్ద నుండి తీసుకుని వెళ్తున్నారట చాలామంది. వారిలో మార్పులు వచ్చునుగాక. ఆమేన్. చాలా కష్టపడి సేవ చేస్తున్నారండి. కొంతమంది దైవజనుల్ని చూస్తున్నాం మేము, చాలా కష్టపడి సేవ చేస్తున్నారు తెలుసా. ఏంటి, విశ్వాసుల్ని కూడా ఆ దైవజనులే బైక్లో ఎక్కించుకొని వాళ్ళు పడిపోయినా సరే తీసుకుని వచ్చి కూర్చోబెట్టి వాక్యం వినిపించి మరలా తీసుకుని వెళ్తుండే ఇంకా ఉపదేశకుని దగ్గర నుంచి ఇంకేం పొందుదామా అని తీసుకుని వెళ్తున్న భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. ఇక్కడే మా పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాం. ఎంత చక్కటి మాట పౌలు గారు రాశారు కదా, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిట్లో భాగం ఇయ్యాలి. దేవా, ఆ బిడ్డలందరూ ఈ మాటలు చదువుకుందురుగాక. ఆమేన్. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఏం చేస్తాడట, ఆ పంటనే కోయును. క్రీస్తు నియమమును సంపూర్తి చేయవారుగా మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా చూడండి, మనం మేలు చేయుట యందు విసుగకయుందుము. ఈ తీర్మానం తీసుకుందాం. నేను ఎంత మేలు చేసినా ప్రయోజనమే లేదు అనుకోవద్దు. మనం మేలు చేయట యందు ఎలా ఉండాలట, విసుగక ఉందాం. చెప్పండి ఒకరితో ఒకరు. ఆమేన్. ఇది ఒక్కరోజు 2 రోజులు చేసేది కాదు కదా. సహవాసంలో ఇలా కదులుదాం, వాక్యమును బట్టి కదులుదాం. ఇంకా చూడండి, మనం అలయక మేలు చేసితేమేమి, తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా. నిరీక్షణ కలిగి మేలు చేద్దాం. ఇప్పుడు ఏదో కోరుకుంటూ మనం మేలు చేయక్కర్లేదు. మేలుకు ప్రతిగా మేలే వస్తుందని అనుకోవద్దు. మేలుకు ప్రతిగా ఏమొస్తుంది? కీడు, నింద, అవమానం, దూషణ వస్తాయి. పర్వాలేదు. మనం ఎలా కదలాలట, విసుగక్క మేలు చేయట్లో కదలాలి. ఆమేన్. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, 10వ వచనం, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. క్లియర్గా ఉంది ఆ వర్డ్, చూసారా? ఎక్కడికి చేరిన వారిని? విశ్వాస గృహమునకు చేరిన వారికి. నిన్నటిదైనా మనం ఏం చూసాం? యూదులే కానీ దూషిస్తున్నవారు. సహవాసంలోనికి, విశ్వాస గృహంలోనికి చేరిన వారు చెప్పండి. చేరిన వారా? కారు. అటువంటి వారికి ఏం చేయాలి? బట్టలు దులిపి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ విశ్వాస గృహంలోనికి చేరిన వారి ఎడల ఇలా ప్రవర్తించాలి. ఆమెనేం చెప్పరే? సమయం దొరికిన కొలది అందరి ఎడల ఇలా చేయాలట. ఎలా?
మేలు చేయాలట. ఇప్పుడు ఒక మాట అడుగుతా, చెప్పండి. ఒకడు గుంటలో చిక్కుకున్నాడండి, తప్పిదంలో చిక్కుకున్నాడండి. విడిచిపెట్టి వెళ్ళిపోవడం మేలు చేయడమేనా? కాదు. వాడు అనొచ్చు, నా గురించి నీకెందుకు అని, నా భారం నేనే భరిస్తాను, నీకెందుకు అనొచ్చు. అలా ఉందా వాక్యంలో? లేదు. హల్లెలూయా. ఇలా విశ్వాస గృహంలోనికి చేరిన ప్రతి ఒక్కరికి మేలు చేస్తూ ఒకరి ఎడల ఒకరు ప్రేమను సంపూర్తిగా ఆయన నియమంలో సంపూర్తి చేస్తున్న వారమై కదులుదాం. ప్రాక్టికల్గా ఎలా వెళ్ళాలో దేవుడు నేర్పిస్తున్నారండి. ప్రార్థన చేసుకుందామా అక్క? హల్లెలూయా. ప్రార్థన చేస్తామండి.